ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఆ తరువాత 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. చివరి రోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. డిసెంబర్ 15వ తేదీ తరువాత నారు పోసుకున్నట్లయితే వరి గింజ గట్టిపడే దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల సన్నగింజ రకాలలో పగుళ్లు ఏర్పడి నూక శాతం అధికంగా ఉంటుంది. కావున రైతులు ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోతలు పూర్తయ్యేలా చూసుకోవాలి. వరి కోసిన తరువాత వరి దుబ్బులను కాల్చకుండా మల్చర్ను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే తొందరగా నేలలో కలిసిపోయి పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. నూనె గింజల పంటల్లో భాస్వరంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన భాస్వరంతో పాటు కాల్షియం, గంధకం పోషకాలు లభ్యం కావడం వలన గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదక్కపోవడం, ఆకులు పసుపు మరియు ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం జరుగుతుంటుంది. వీటి నుండి నారును కాపాడుకునేందుకు నారుమళ్లపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి. 10 నుంచి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. 2 క్వింటాలు బాగా చివికిన కోళ్లు లేదా గొర్రెల ఎరువును 200 చదరపు మీటర్ విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో చల్లుకోవాలి. అలాగే కిలో నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాషియంలను ఇచ్చే రసాయనిక ఎరువులను విత్తే సమయంలో వేయవలెను. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింకు ధాతువు లభ్యతను తగ్గించును. జింకులోప లక్షణాలు గమనించినట్లయితే జింకులోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. వానాకాలం వరి తరువాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావం వలన మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాకపోవడం వలన ఆకులు ఊదా రంగులోకి మారే అవకాశముంటుంది. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 319 లేదా DAP 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.